విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం ఖాళీ ఇంజనీర్లకిది మూలాధారం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమః అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. అదిగో యువీడు రేఖగణిత మాంత్రికుడు మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే నాలుగు భుజాలున్న దాని దీర్ఘ చతురస్రమలే ఆ సమలంబ చతుర్భుజిని త్రివిజయమని వర్ణించే సమదూర బిందు సమితి వృత్తమౌలను చెప్పుల వీరుడు గణిత సూర్యుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజగణిత శాస్త్రానికి మూల పురుషుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజగణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓయి గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువులు తూచాలన్నా ఓయి చాతుడా దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడదిగో మన గణితమూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను రామానుజుండే మనకు స్ఫూర్తి ఆయనే మన భరత